రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లు సందర్శించి సదుపాయాలను పరిశీలించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు మందమరి సీఎస్ ఇస్తారెడ్డిలు అన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 22 వార్డులు 45 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఒక్కో పోలింగ్ కేంద్రానికి 700 నుంచి 800 మంది ఓటర్లు ఉన్నారని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అని పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఎక్కడైతే సౌకర్యాలు సరిగా లేవో ఆ పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడతామని అన్నారు. ఓటర్లంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తామని సీఎస్ ఇస్తారెడ్డి, పట్టణ ఎస్ఐ లింగంపల్లి భూమేష్లు స్పష్టం చేశారు. ఇది క్లోజ్ ఉంచాలి, ఓపెన్ చేయద్దు. యోగా సార్ లోపలికి వెళ్ళి కూడా నీట్గా డైరెక్ట్ మనకు అటు ఏది లేరా, గుళ్ళు లేవు, బాలు లేవు, పడి తిరగాలండి. మరి ఇప్పుడు ఆ రూమ్స్ వాడట్లేదు సార్, లెఫ్ట్ ఓవర్ సెకండ్ హ్యాండ్ పెడితే బాగుంటుంది. మనం ఎందుకంటే 1, 2 కలిపి 2లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 13 చూపిస్తుంది, ఇది 2 చూపెట్టచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 1 and 2 2లో ఉన్నదంటే అయిపోతుంది కదండి. అవును సార్, ఇది చేంజ్ అయితే ప్లేసెస్ ఏముంటాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. అంటే మనకు ఫైనల్ ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు మనకు పోలింగ్ స్టేషన్ ఫైనలైజేషన్ 12 తారీఖు ఉంది. మొత్తం ఓవరాల్గా ఫైనలైజేషన్ 16 తారీఖు మనకు వార్డు వైజ్ పోలింగ్ స్టేషన్ వైజ్ అన్ని ఫైనలైజ్ అయిపోతుంది. ఓకే, మాకు 16 తారీఖు మీరు ఇస్తారు మొత్తం వచ్చేస్తుంది. అంటే మన దాంట్లో పోలింగ్ స్టేషన్ సంబంధం ఉంటుంది. రోడ్ ఏం లేదు, ఓపెన్ ప్లేస్ సార్. ఇక్కడ ఒక ఓపెన్ ప్లేస్ అంటే అటు సైడ్ ఏముంది అంత కూడా మే అర్జున్కి వెళ్ళిపోతుంది. ఇంకో 3-4 months ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు స్టే చేస్తాం. ఇంకా రెండండి నమస్కారం అండి. ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల మేరకు కేతపల్లి మున్సిపాలిటీలో రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మన పట్టణ ఎస్ఐ గారు అలాగే సిఐ గారు అలాగే ఎస్ఐ గారితో కలిసి మన కేతపల్లి పట్టణంలో ఉన్న పోలింగ్ స్టేషన్ సందర్శించడం జరుగుతుంది. కేతపల్లి పట్టణంలో మొత్తం 22 వార్డులు 45 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి దాదాపుగా 700 నుంచి 800 మంది ఓటర్స్ని మ్యాప్ చేయడం జరుగుతుంది. ఈ పోలింగ్ స్టేషన్లో ఉండాల్సిన మినిమం సౌకర్యాలు అయినటువంటి
ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, అలాగే మనకు సెక్యూరిటీ పరంగా అన్ని వైపులా క్లోజ్ ఉందా లేదా అనేది పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పరిశీలిస్తున్నాం. ఇవన్నీ పరిశీలించిన తర్వాత సార్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ప్రకారం దీన్ని సెన్సిటివ్, నార్మల్, హైపర్ సెన్సిటివ్ కింద పరిగణించడం జరుగుతుంది. ఏదైతే ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయో సార్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము అక్కడ వికలాంగులకు ర్యాంపులు కావచ్చు, లేకపోతే విండోస్ క్లోజ్ చేయడం కావచ్చు, ఇంకేమైనా అదర్ ఫెసిలిటీస్ ఉంటే మున్సిపాలిటీ నుంచి చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ దృష్ట్యా మా యొక్క సిపి రామగుండం మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశాల మేరకు కేతనపల్లి మున్సిపల్ కమిషనర్ గారితో, ఎస్ఐ ఆర్కేపీ గారితో అందరం కలిసి ఏవైతే పోలింగ్ స్టేషన్స్ అలర్ట్ చేయడం జరిగిందో వార్డ్ వైజ్ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎక్కడైతే మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, దాని తర్వాత పోలీస్ పరంగా కూడా మనకి ఎక్కడైతే ప్రాబ్లమేటిక్ ఉందా అనేది కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూసి అన్ని ఏరియాస్ కూడా చూసి కవర్ చేసుకోవడం జరిగింది. ఎలక్షన్స్ పరంగా మీ పోలీసు సిబ్బంది అంతా కూడా మేము ఎల్లవెల్లలా అలర్ట్గా ఉండి జరగబోయే ఎలక్షన్స్ పీస్ఫుల్ అయ్యేటట్టు మేము అందరం కూడా ప్రిపేర్ అయ్యాము.